సులోచనః ఆర్గో వాజసన్న శృంగి జయంత సర్వ విజయీ. ಅದು ಸಾಲು. ಉದ್ಭವಃ ಸುಂದರಃ ಸುಂದಃ. ಉದ್ಭವ ಸುಂದರ ಸುಂದೋ ರತ್ನನಾಭ ಸುಲೋಚನಃ ಅರ್ಕೋ ವಾಜಸನ ಶೃಂಗಿ ಜಯಂತ ಸರ್ವ ವಿಜಯೀ. ఉద్భవః ఉద్భవః అంటే భగవంతుడు అనేది ఉండాడు అని ఒక్కొక్క ఆత్మలకు మనసుకి వస్తుంది కదా, ఒక బుద్ధి వస్తుంది. మేమే అంత కాదు, ಪರಮಾತ್ಮುಡೇ ಜಗದ್ರಕ್ಷಕುಡು, ಎಲ್ಲಾ ಪರಮಾತ್ಮನೇ ಅಂತ ಒಂದು ಬುದ್ಧಿ ಬರುತ್ತೆ ನೋಡಿ. ದಟ್ ಇಟ್ ಸೆಲ್ಫ್ ಉದ್ಭವ. ನಾನು ಅನ್ನೋದು ಹೋಗಿ ಸರ್ವರಕ್ಷಕನಾಗಿ ಸರ್ವ ಸ್ವತಂತ್ರಿಯಾಗಿ ಅವನ ಇಷ್ಟದ ಹಾಗೆ సృష్టి స్థితి లయಗಳು నడీతా ఇರುತ್ತೆ. అంత మా ఇచ్చ అనేది ఏమి లేదు, అడిగే వాళ్ళు లేదు, అడిగేకి అక్కడ ఆ ఒక్క అడుగు అనే ప్రశ్నానికి సమాధానము ఇయ్యక్కరలేదు. ఇటువంటి ఎవరున్నారో కాలానికి వాళ్లే ప్రశ్నగా ఉంటారో, కాలానే అడిగిపోతున్న ఒక శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళు ఉద్భవ. ఇటువంటి ఒక జ్ఞానము వచ్చిస్తే మనలో భగవంతుడు ఉద్భవ అన్నకే ಎರಡರ್ಥ. ముందు మనలో పరమాత్ముడు ఉద్భవించి ఉన్నాడు. ఎలా ఉద్భవించాడు? నేను అనేది కాదు, భగవంతుడు అనేదే సర్వస్వము అనేది ఉద్భవ. చాలా సింపుల్, మీకే తెలుసు. అక్కడక్కడ అర్చా స్వరూపముతో భగవంతుడు ఉద్భవించి ఉంటాడు. అర్చా స్వరూపంలో ఏమిటికి ఉద్భవించి ఉంటాడు? ఏనికి అల్లల్లి పరమాత్మ తన ఉద్భవన తోరుస్తాನೆ బద్రికాశ్రమంలో స్వయం మూర్తి అని చెప్తాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ ప్రశ్నానికి సమాధానం చెప్పండి. ఎన్ని ఉద్భవ క్షేత్రాలు ఉంది? స్వయం వ్యక్తమైన క్షేత్రము ఎన్ని ఉంది మా మొత్తం భారతదేశంలో? చాలా ఉంది సార్, చాలా ఉంది సార్, చాలా ఉద్భవ క్షేత్రాలు లేదు. కస్తూరి మామి అనే దానికి ఎంతుంది స్మిత? భాగవతంలో కవర్ చేశాను నేను. నిర్మలా ఆంటీ బ్యాచ్ కి కవర్ చేయలేదు. Maybe for Nirmala aunty batch, I don't remember I have told. But for your batch and all I have told. Chandrika. Oh, Chandrika kuda me batch. అదొక ఎక్స్క్యూజ్ చంద్రికకి. సమాధానంగా దానికి స్మిత, సీనియర్ మోస్ట్ స్మితానే ఇక్కడ. సుమా ఆంటీ కరెక్ట్ గా వినండా. 9 సార్? 8. మా భారతదేశంలో ఉండేదే స్వయం వ్యక్తమైన క్షేత్రాలు 8. కరెక్ట్ 8, 8. దానికింత ఫర్దర్ లేదు. ఓకే, తెలిసిందా? ఆనాడు ఇలాగే రాసుకుంటారు. అనురాధ కాకుండా బిజీగా అనురాధ ఆంటీ నోట్స్ ఒకటి సాలు మళ్ళీ మీరంతా రివిజన్ చేసేకి. అది అనురాధ ఆంటీకి ఎంత రివిజన్ అవుతుందో నాకు తెలీదు, మాకంతా రివిజన్ అవుతుంది. నాకు కూడా టైం వచ్చినప్పుడు అవుతుంది సార్. ఇప్పుడు రాయాలి కదా, రాసేది అయిపోయి క్లాసులన్నీ అయిపోతే అప్పుడు రివిజన్ అవుతుంది. అది ఎప్పుడయిందో కి సమాధానమే లేదు. ఎప్పుడైంది రివిజన్? ఇప్పుడు చెప్పాల్సి ఉంటుందానే అడిగిందికి. క్లాసులన్నీ అయిపోయి మళ్ళీ ముందుకు రాసే పని లేనప్పుడు అప్పుడు అవుతుంది. సరే, మీరు ఒక క్లాస్ లేకుండే ఒక ఏదైనా ఒక దినము చూస్ చేసుకోవడానికి మీకు తిరుపతి కావాలా? అదైన తర్వాత రామాయణం ఇప్పుడు నా జుట్టు పట్టుకొని ఉన్నారు. ఎప్పుడైతే మీ క్లాసు చెప్పండా? కానీ లేండా, పర్వాలేదు.
నాకి మీకి ఒక్క ఒప్పందము, అందరు సమక్షమంలో, అందరూ గ్యారెంటీ. మీ ఆస్తిలో నాకి మీరు ఏం రాస్తారో అది నాకు ఇస్తాను అని రాసి ఇయ్యాల బాడు పేపర్ మీద. ఆస్తి అంటే ఇదే కదా. నా నోట్స్ అయితే పిచ్చి పడుతుంది సార్ జనాలకి వల్ల. ఎందుకంటే మీరు చెప్పే ప్రతి అక్షరం నా నోట్స్ లో ఉంటుంది. వాళ్ళ నిర్మలకి లాంటి వాళ్ళు మెంటలు వచ్చేస్తుంది, పారేస్తారు అక్క నా నోట్స్. నాకు అర్థమవుతుంది కదా చాలు. నేను ఫర్దర్ ఏమైనా మర్చిపోతే వయసు అయినప్పుడు అర్థం అవుతుంది సార్, అదే చెప్పేది. మీరు చెప్పింది ఏది వదలను నేను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టు ది సబ్జెక్ట్ ఆల్సో ఇట్ విల్ బి దేర్ ఇన్ మై నోట్స్. మీ పుస్తకాలన్నీ పాత అయిపోయింది, ఆమె తీసుకుద్దురులేండి. ఇంత లావుతూ ఉంటుంది బుక్. అవును, ಆಮೇಲೆ ಮರ್ತೋಗ್ತೀನಲ್ಲ ವಯಸ್ಸಾದ್ಮೇಲೆ ಏನ್ చెప్పిండాను నేను అని. అప్పుడు ఫర్దర్ రెఫరెన్స్ ఓ ఈ బ్యాచ్ కి ఇచ్చేసి నేను పోయినాక నా నోట్స్ అన్ని సార్కి ఇచ్చేయండి, పారేయొద్దు అని. నేను సీరియస్ గా చెప్తా ఉన్నాను, నాకు అది కావాలా. ఎందుకంటే మీలాగా శ్రద్ధగా విడిచకుండా, ఒక్క లైన్ విడిచకుండా, ఒక మాట విడిచకుండా రాసేవాళ్ళు నేను ఇప్పటి వరకు ఇంత బ్యాచ్ లో ఏ స్టూడెంట్ చూడలేదు. ఇంత స్టూడెంట్స్ చూసిందాను. రాస్తారు సార్, కస్తూరి కూడా రాస్తారు. నేను అందరూ రాసుకుంటారు, మీది రాసుకునేది కాదు. నేను మా అమ్మకి చెప్తా ఉంటుంది, ఆమె రాసుకోలేదు, లిఖిత జపమే చేస్తుంది. లిఖిత జపం మీకు తెలుసా? మీకు రామకోటి లిఖిత జపం, అటువంటి క్లాస్ లో కూతుకోండి లిఖిత జపము నీవు మాడ్తీరా. అదే బాగుంటుంది. మరి ఒక్కొక్కసారి ఏమైపోతుంది, రాసుకో భరంలో నేనేం చెప్తా ఉండాను, అది మీకు తెలియకుండా పోయిస్తుంది. సార్ నథింగ్ లైక్ దట్. మీరు చెప్పేదే ఇక్కడ వస్తుంది కదా, మీరు చెప్పేది తెలియకుండా ఎట్లా ఉంటుంది. అప్పుడప్పుడు అంటే ఐ కాంట్ ఫాలో సార్ యువర్ ఫ్లో కదా, మధ్యలో నిలిచిపోతుంది. ఐ నోట్ డౌన్ వేర్ ఐ కుడ్ నాట్, సో ఐ హియర్ ద రికార్డ్ అండ్ అగైన్ ఐ రైట్. అండ్ దిస్ ఇస్ నాకు ఎలా అనిపిస్తుంది, అయ్యో వాళ్ళు పలేకపోలేదు. ఏమిటంటే ఒక్కొక్క మ్యూజియం పోతారు మీరు కదా, మ్యూజియంలో ఎన్నో రకరకాలుగా ఐటమ్స్ లో ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ రాసింటారు. ఒక్కొక్క సమయం ఏం తప్పు చేస్తామంటే అది ఏమేనే చూడరు, బిజిగ్గా ఇదే చదువుకొని పోతాం. అలా మీరు రాసిన చోట్ల రాస్తేనే నాకు తల్లెక్కువ సార్. ఈవెన్ అక్కస్ క్లాస్ ఆల్సో, నిర్మలా అక్కస్ క్లాస్ ఆల్సో ఐ రైట్ వైల్ షీ ఎక్స్ప్లెయిన్స్, ఐ రైట్. షీల్ గివ్ ద నోట్స్ బట్ స్టిల్ ఐ ప్రిఫర్ రైటింగ్. అదర్వైజ్ ఇట్లా వెళ్ళిపోతుంది సార్, మీరు చెప్పేది ఇట్లా పోదు. సో ఐ ప్రిఫర్ దట్ ఇస్ మై హ్యాబిట్. మంచి హ్యాబిట్, అలాగే చేయండి, నాకు మంచిది అవుతుంది. స్వామి కార్యము స్వకార్యము రెండు అవుతుంది. సో ఉద్భవ 8 ఉద్భవ క్షేత్రాలు మొత్తం భారతవర్షంలో ఉంది. 4 నార్త్ లో, 4 సౌత్ లో. ఓకే, 4 ఉద్భవ క్షేత్రాలు. మొదటిది ముక్తినాథ. ముక్తినాథ అనే శాలిగ్రామ రూపంగా భగవంతుడు చక్రతీర్థ దండం పైన ఉండారు. దడ ಚಕ್ರತೀರ್ಥ ದಡ ಇದೆಯಲ್ಲ, ಅದರ ಪಕ್ಕದಲ್ಲೇ పులస్త్యాశ్రమ అని చెప్పేది. అది పులస్త్యాశ్రమంలో ముక్తినాథుడవై భగవంతుడు ముక్తినాథ్ అంతివల శాలిగ్రామ రూపంగా ఉద్భవించాడు. ప్రప్రథమ ఉద్భవ రూపము. ఓకే, నెక్స్ట్ పుష్కర క్షేత్ర, పురుషోత్తమ క్షేత్రము అని చెప్పే పుష్కర క్షేత్రములో జలరూపిగా ఉండాడు. పుష్కరం మొదటిది ముక్తినాథ శాలిగ్రామ రూపము, రెండవది జలనారాయణ లేకపోతే పురుషోత్తమ లేకపోతే పుండరీకాక్ష అని కూడా రాసుకోవచ్చు. ఇంకొకటి పేరు కూడా నేను చూస్తున్నాను, ఈ సెకండ్ వన్. అవునా? ఓహో, చాలా కష్టము అది పుష్కర క్షేత్రానికి వెళ్ళేది అని చెప్తారు. వెరీ గుడ్. ఎక్కడికి పోయింది పేర్లే జ్ఞాపకం రావడం లే. పుష్కరణి ఈజీ టు గో సార్, ఈజీ టు గో. పుష్కరిణి కాదు, పుష్కర క్షేత్రం వేరేనేమో. నేను చూసింది నారాయణ నీటిలో ఉండేది. కరెక్ట్. అది
నేపాల్ నారాయణ నీళ్ళలో ఉండేది అది నేపాల్. అది నేపాల్ నేపాల్ కాట్మండ్ కాట్మండ్ అది బుధా కాట్మండ్. వైకుంఠని, అది కాదు, అది Okay. మ్యాన్ మేడ్ క్షేత్రమే. ఓకే ఇది స్వయం వ్యక్త క్షేత్రము, పుష్కర క్షేత్రం. ఓకే మొదటిది ముక్తినాథ టెంపుల్, శాలిగ్రామ రూపుడుగా భగవంతుడు చక్రతీర్థములో ఉండే అటువంటి రూపము. రెండవది జల రూపమై పురుషోత్తమ క్షేత్రమైన పుష్కర క్షేత్రము. పురుషోత్తమ, పుండరీకాక్ష ఇటువంటి పేరుతో భగవంతుడు జల రూపములో వాసమై ఉండాడు. ఎక్కడ అది ఉండేది? నార్త్ లో? ఉత్తరాఖండ్ లో ఎక్కడో వస్తుంది, నాకు Okay. కరెక్ట్ తెలీదు అంటే. ఉత్తరాఖండ్ సార్. ఉత్తరాఖండ్ అక్కడే. నెక్స్ట్ నైమిషారణ్యము, అరణ్య రూపిగా భగవంతుడు ఉన్నాడు. నైమిషారణ్యము అరణ్య రూపి, వృక్ష రూపిగా నేమి వృక్షాలతో ఆ రూపంతో బయటకు పట్టాడు. నెక్స్ట్ బదరీకాశ్రమము. బదరీకాశ్రమము అనేది మలరూపి. మలరూపి అంటే పర్వతారూపంగా, పర్వత రూపంతో ఉండాడు. ఇప్పుడు మీరంతా గమనిస్తే, ఇప్పుడు నార్త్ లో 4 నేను చెప్పాను కదా, ఏ దాంట్లో భగవంతుడికి ఇటువంటి స్వరూపము అని లేదు. గమనించండా, జలరూపి బదరీకాశ్రమంలో బెట్ట ఇది పర్వత రూపంగా, అక్కడ శంఖ చక్ర గదాపద్మ అటువంటి ఏమీ లేదు. చూడకూడదు అంగీకరిస్తారు. పచ్చిమిళగాయే, కొత్తమరి సొప్పు, తేంగాయ పోడు. సో మా ನಾನಗಾರದೆ వంట దానికి. ನಾನು ಪಲ್ಯ ಮಾಡ್ಬಿಟ್ಟೆ, ತರಕಾರಿ ಎಲ್ಲ ಬೇಯಿಸಿ ಬೇಳೆ ಎಲ್ಲ ಕುಕ್ಕರಲ್ಲಿ ಇಟ್ಟು ಎಲ್ಲ ಮಾಡಿದ್ಲು దీప. ಅವರಿಬ್ರು అదే హల్దీ శాస్త్రమని పోయిండారు. నేను వచ్చేది లేట్ అవుతుంది. వాళ్ళే అక్కడి నుంచి ఫోన్ చేస్తారు, నాన్నగారు పోయి పిలుచుకొని రావాలా. చాలా వర్షం. నన్ను రమ్మని చెప్పాను, నా క్లాస్ పెట్టుకొని ఉన్నాను. హల్దీ గిల్దీ అని నేను రాను. అంత ఆడవాళ్ళు నేను పోయి ఏం చేసేది. మరి నాకు ఇది ఒక క్లాస్ దొరికింది, అది పోతే ఇంక ఎందునాళ్ళు నేను రాను అని చెప్పాను. మా అమ్మ కోపం నా మీద, రావు ఏమైనా కోపం చేసుకొని పోని వదిలేసాను నేను. ನಾನಗಾರು போய் ಬಿಡಿಸಿ వచ్చೆ, ಅದೇ ಕುಕ್ಕರ್ ಅಂತ ಸೆಟ್ ಎಲ್ಲ ಆಗಿದೆ, ಸಾರು ಒಂದು ಮಾಡ್ಬೇಕಷ್ಟೇ. వాళ్ళు కూడా అక్కడ భోజనం చేయరు, వచ్చేస్తారు. వాళ్ళు క్షత్రియులు, పిలిచిన వాళ్ళు. అమ్మకి స్టూడెంట్ ఉత్తగా ఒక గిఫ్ట్ ఇచ్చి, రేపు మన్నాడంట గ్రాండ్ గా ఉంది ఇక్కడెక్కడో పీణ్యాలో. అయ్యో ఇక్కడి నుంచి అమ్మకంతా పోయే కయ్యలేదు, దానికి మేము రాము, ఇక్కడ ఇంటికి వచ్చి ఒక అక్షతి వేసి వచ్చేస్తామని పోయిండారు. సో ఇక్కడ గమనిస్తే చూడండి, నార్త్ లో అంతా ప్రకృతి స్వరూపంగానే భగవంతుడు ఉన్నాడు. శాలిగ్రామము అనేది ముక్తినాథంలో, అది ఇంగ్లీష్ లో మీరు చెప్తే అది ఫాజిల్ అని చెప్పేది. ఓకే, మా భారతదేశంలో మాత్రం కాదు ఫాజిల్స్, మీకు ఈజిప్ట్ లో దొరుకుతుంది, అటువంటి సౌత్ ఆఫ్రికాలో కూడా దొరుకుతుంది. అదంతా శాలిగ్రామాలే. మరి పూజానికి అర్హత లేదు. ఓకేవా? అటులనే మా గండకీ నదిలో కూడా ఎన్నో రకరకాలుగా శాలిగ్రామాలు దొరుకుతుంది. మరి అదంతా పూజకు అర్హత లేదు. అది ఒక కోర్స్ లాగానో చదువు లాగానో ఏమో ఉంది. ఆ చదువుతో పాటు జయలక్ష్మి అమ్మని, జయలక్ష్మి అమ్మవారు మ్యూట్ చేసుకోండి, మ్యూట్ మాట్లాడుకోండి. సో ఒక చదువు ఉంటుంది చూడండి, ఆ చదువుతో పాటు ఏ దాంట్లో భగవంతుడు కొలువై ఉండాడో, ఏది పూజానికి అర్హమైన శాలిగ్రామము, ఏది అర్హం లేదు అని అక్కడ టెస్ట్ చేసి పెడతారు. అది మేము కొనుక్కొని రావాలా, లేకపోతే మా పూర్వీకులు ఎవరో మా ఇంట్లో ಈಗ ನನ್ನ ತಾತನ ತಾತ ಅವರೆಲ್ಲ ಇಟ್ಟಿದಾರಲ್ಲ ಆ ತರ. ಅದು ಕೂಡ ప్రకృతిలో ఒక రూపమే, మరము కాదు, మట్టియు కాదు, స్టోను కాదు, ఏమో ఒకలాగా, లేకపోతే ప్రెషియస్ స్టోనా అటువంటి కాదు, అది ఏమో భగవత్ సాన్నిధ్యము పొందిన ఒక రాళ్ళు అని చెప్పొచ్చు. సో అది కూడా ప్రకృతి రూపమే.
దాంట్లోనూ శంఖము చక్రము ఇటువంటి పీతాంబరము ఏమి రూపాలు లేదు దానికి. ముక్తినాథ ఆయన కానీ ఇంకా వృక్ష రూపము నేమి వృక్షము విష్ణుడు అని చెప్తాము. అశ్వత్థ న్యగ్రోధ నేమి ఇదంతా విష్ణు రూపము. విభూతి యోగంలో భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, వృక్షములో నేను వృక్షరాజుడై ఉండాను, అశ్వత్థుగా ఉండాను, అటువంటి న్యగ్రోధంగా ఉండాను. న్యగ్రోధము అనేది ఒక వృక్షము. నేమి వృక్షములో నైమిషారణ్యములో నేను ఉండాను, పోటకే ఒరవటి పారు. సో వృక్ష రూపంలో ఉండాను. ఇటువంటి మాటలు అక్కడ కూడా భగవద్గీతలో వస్తుంది. సో అది కూడా ప్రాకృతిక స్వరూపమే. 4 క్షేత్రాలు భగవంతుడు ఉద్భవించిన స్వయం వ్యక్త రూపమైన ఉద్భవ అన్నకి 4 నార్త్లో ఉండే క్షేత్రము అంతా ಪ್ರಾಕೃತಿಕ స్వరూపము. బద్రీ ಅಂತ ನೀವೆಲ್ಲ ಹೋಗ್ತೀರಾ ಈಗ, దేవస్థానానికి పోయి మొక్కుకుంటారు ఒక విగ్రహం మీద. అది శంకరాచార్యుల వారు అక్కడ తప్తకుండంలో వాళ్ళకి దొరికి అది ప్రతిష్టాపనం చేశారు కాబట్టి అది ఒకటే బద్రీనారాయణుడు కాదు. దాని ఒక ఏమి అది బుద్ధిస్ట్ మాస్క్ ತರ అదిదే కదా, స్తూప ತರ ಇದೆ ఆ దేవస్థానం. దాని వెనకలో ఉండే మొత్త పర్వతమే నారాయణుడు. 2 పర్వతము ధౌలి ఘాట్ అని చెప్తారు కదా, ఒక్క చోట్లో నర పర్వతము, మత్తొక్క చోట్లో నారాయణుడు పర్వతము అని చెప్పేది. భగవంతుడా ఈ పర్వతాన్ని తను పీఠాలు చేసుకొని పరమాత్ముడు అక్కడ వచ్చి ఆ పీఠంలో నరుడిని కూర్చోబెట్టి ఒక్క పీఠం మీద తాను కూకొని ఓం నమో నారాయణాయ అని మూలమంత్రము అక్కడే ముందుగా ఆరంభించింది. ఓం నమః నారాయణాయ అనేది ఉపదేశం నరుడికి నారాయణుడు చేశారు. నరుడు అర్జునుడుగా జన్మము, నారాయణుడు కృష్ణుడుగా జన్మము పొందింది. అటువంటి ఆ మంత్రరాజా అని నావేం ಹೇಳ್ತೀವಿ, ఆ మంత్రరాజుడు అయిన ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరము పుట్టిన జాగము ఇది 2 పీఠాలు. దానికి ఈ ఒక ఇది పర్వతము, ఈ ఒక పర్వతమే అక్కడ శ్రేష్టమైన పూజకునే ఒక సాన్నిధ్యము. అది టెంపుల్ అనేది ఒక జాగానికి పోయి నిలిచాలి కదా, మేమంతా టార్గెట్ గా దానికి టెంపుల్ చేశారు కాబట్టి కృతయుగం నుంచి అక్కడ టెంపుల్ ఏమీ లేదు. 2 పర్వతాలే పూజార్హమైన పూజనీయమైన పర్వతాలు. ఇక్కడ బద్రీలో అంటారా? బద్రీలో అక్కడ వేడి నీళ్లు కూడా ఇది వస్తుంది కదా సార్, అదే సల్ఫర్ వాటర్, అది తప్తకుండము అని చెప్పేది. దాంట్లోనే ఆ బద్రీ నారాయణుడి విగ్రహము శంకరాచార్యుల వారికి దొరికింది. మరి ఆ విగ్రహమే నారాయణుడు అని లేదు, మొత్త పర్వతమే నారాయణుడు. ఓకే, అక్కడ కూడా ప్రాకృతిక స్వరూపమే. இப்போ இந்த 4 క్షేత్రము స్వయం వ్యక్తమైన క్షేత్రం, ಎಲ್ಲ ప్రాకృత స్వరూపమైన క్షేత్రాలు. మళ్ళీ 4 క్షేత్రాలు సౌత్ లో ఉంది. దాంట్లో మొదటి క్షేత్రము తిరుమల తిరుపతి. మీకే తెలుసు తిరుమల తిరుపతి భగవత్ సౌందర్యము, అక్కడంతా ప్రాకృతిక సౌందర్యము. ఇక్కడ మీరు వర్ణింపబడే ఒక శరీర రూపంగా ఉండే సౌందర్యము. భగవంతుడి చేతిలో శంఖం ఉంది, చక్రం ఉంది, వక్షస్థలంలో అమ్మవారు కొలువై ఉన్నారు, వరదహస్తము, కటిబంధము, సమపాదంతో సమభంగంతో నిలిచి ఉన్నారు, పండుకొని ఉన్నారా, నిలిచి ఉన్నారా అంత చెప్పొచ్చు కదా, మీరు డిస్క్రిప్షన్ చేయవచ్చు. బద్రీ డిస్క్రిప్షన్ అయ్యేలేదు. జల రూపంగా భగవంతుడు పుష్కర్లో ఉండారు అంటే డిస్క్రిప్షన్ ఎలా అవుతుంది కదా, డిస్క్రిప్షన్ కి వీడలేదు. మరి ఇక్కడ పరమాత్ముడిని వర్ణింపబడేలాగా ఉండాడు. సో మొదటిది తిరుమల తిరుపతి, రెండవది వానమామలై. దానికి 5 పేర్లు ఉంది. ఆ 5 పేర్లు అనురాధ ఆంటీ రాసుకునింది అన్నాడు. ఈనాడు చెప్తాను, రాసుకోండా. రాసుకున్నా నాకు తెలుసు. 2
చోట్లో నన్ను అడిగి 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 రాసుకున్నది. అప్పుడు నేను అనుకోనేది ఏంటి ఇంత అడుగుతా ఉంది అని. కరెక్ట్, అడిగి అడిగే రాసుకుని ఉంది. సో ఇప్పుడు కూడా అడిగి అడిగి రాసుకుండా వానమామలై దైవనాయక పెరుమాళని, భగవంతుడికి నామము దైవనాయక పెరుమాళ్. పద్మావతి అమ్మవారు సమేత శ్రీనివాసుడు తిరుమలలో కదా. ఇక్కడ శ్రీవర మంగళ నాచ్యార్ సమేత దైవనాయక పెరుమాళ్. సిరీవర మంగళ నాచ్యార్, సిరీవర మంగళ సమేత దైవనాయక పెరుమాళ్. ఎక్కడో అమ్మవారిని విడిచిరాదు. తిరుమల అంటే పద్మావతి అమ్మవారి సమేత శ్రీనివాస పెరుమాళ్. వానమామలే అంటే దైవనాయక సిరీవర మంగళ నాచ్యార్ సమేత దైవనాయక పెరుమాళ్. సిరీవర మంగళ నాచ్యార్ సమేత సుమాంటి కూడా రాస్తా ఉంది. దానికి ఇంత వాన. ఏం సడన్ గా ఇంత వాన కదా. సుమాంటి పెన్ను తీసుకొని రాస్తా ఉంది అంటే దైవనాయక పెరుమాళ్. చంపి కృష్ణ మాకు వాన్ లేసాక జాస్తి దానికే వాన్ రావాలా అంటే ఇటువంటి మంగళ కార్యం అంతా అప్పుడప్పుడు చేయండి. ಜೋರ್ ಮಳೆನಾ? ತುಂಬಾ ಜೋರು ಮಳೆ, ವಿಪರೀತ ಜೋರು. ನಾನ್ 4 ಗಂಟೆಯಲ್ಲಿ ಬಿಟ್ಟೆ, ಅಲ್ಲಿ ಬಂದಿಲ್ಲ. ಕೋರಮಂಗಲಲ್ಲಿ ಇದ್ರಾ? ರಾತ್ರಿ ಅಲ್ಲೇ ಇದ್ದೆ. ಮತ್ ಕ್ಲಾಸ್ ಅಟೆಂಡ್ ಆಗಕ್ಕೆ ಏನಾಗಿತ್ತು ನಿಮ್ಗೆ? ನೆನೆ ರಜೆ ತಗೊಂಡ್ರಲ್ಲ? ಅಲ್ಲ, ಅಲ್ಲೇ ಇದ್ನಲ್ಲ. ನಮ್ಮನೇಲೆ ಇದ್ರೆ ಇಲ್ಲೇ ನನ್ ರೂಮ್ಗೆ ಬಂದಿದ್ರೆ ಆಗಿತ್ತು. ಅಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡು ಲಾ ಪಾಯಿಂಟ್ ಹೊಡ್ಕೊಂಡು ಕಣಿ ಹೊಡಿಯೋರ್ನ ಕ್ಲಾಸ್ ಅಟೆಂಡ್ ಮಾಡಿದ್ರೆ ಆಗ್ತಾ ಇರ್ಲಿಲ್ವಾ? ನೀವೇ ಎಲ್ಲ ಎಲ್ಲ ನಾನೇ ಪರ್ಮಿಷನ್ ಕೊಟ್ಟಿದ್ದು. ಎಲ್ರ ಮುಂದೆ ಬೈದ್ರೆ ನೆಕ್ಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ತಪ್ಪಿಸ್ಕೊಳಲ್ಲ, ಅದಕ್ಕೆ ಬೈತಾ ಇದೀನಿ. ಬೇಡ ಬೇಡ ಬೇಡ, ಈಗ ಈಗ ಕ್ಲಾಸ್ ಈಗ. ಓಕೆ, ನೇನ್ ಅನ್ಕೊಂಡ್ನಿ ನೆನ್ನೆನೆ ನೀವು ನಿಮ್ಮ ಇದಕ್ಕೆ ಹೊರಟೋದ್ರೇನು ಅನ್ಕೊಂಡೆ. ಐ ಥಾಟ್ ಓಕೆ. Anyway, she is shifting to Koramangala itself once for all. So, Sirivara Mangala Nachiyar Sameta Daivanayaka Perumal. ಆಯ್ತಾ? ದೈವನಾಯಕ ದೃಷ್ಟ ಮಾಡಿದ್ದ, ಸುಮಾಂಟಿ ಬರಿತಾ ಇದಾರೆ ಅಂತ. ఇది ఏ ఊర్లో సార్? వానమామలే చెప్పిట్ని కదా. అది పేరా? నేను ఊరు పేరు అనుకోవాలా. ఏది ఊరు పేరో, ఏది దేవుడి పేరో, ఏది నీ పేరో, ఏది నా పేరో, అయ్యో మయము. అవును, ఇవన్నీ చూడలేదు కాబట్టి అయోమయమే. ఇది తమిళనాడులో కదా సార్ ఉండేది? అవును, తమిళనాడులో. దానికి ఇంకా 4 పేరుంది, రాసుకోండా. వానమామలై, తోతాద్రి, తోతాద్రి, గగనగిరి, గగనగిరి, తోతాద్రి, గగనగిరి, వానమామలై, శ్రీవర మంగళ నగర్, శ్రీవర మంగళ నగర్, శ్రీవర మంగళ నగర్. లాస్ట్ పేరు నాంగునేరి, నాంగునేరి. నేరి అంటే ఏరి అని ತಮಿಳ್లో, ನೇರಿ ಅಂದ್ರೆ ನೀರು, ಏರಿ. ಏರಿ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ ಕನ್ನಡದಲ್ಲಿ. ತೆಲುಗುలో ಏರಿ చెప్తారో ఏమో నాకు తెలీదు. ఏరు అంటారు సార్. ఏరు, నాంగునేరి. ఏరు అంటారు సార్. నాంగునేరి చాలా సుభిక్షమై ఉండే, తిరునెల్వేలి ప్రాంతంలో ఉండే, తిరునెల్వేలి డిస్ట్రిక్ట్ లో ఉండే ఒక పెద్ద దివ్య దేశము ఇది. వానమామలై, భగవంతుడికి పేరు వానమామలై అంటేనే ఒక పేరు ఉంది భగవంతుడికి. అమ్మవారికి శ్రీవర మంగళ నాచ్యార్ అని చెప్పేది. భగవంతుడికి 2 పేరు, ఒకటి క్షేత్రము వానమామలే, పరమాత్ముడికి పేరు వానమామలే. ఇంకొక పేరు ఉంది దైవనాయక పెరుమాళ్, దైవనాయక పెరుమాళ్ అని చెప్తారు. దానికి 5 పేర్లు: వానమామలై, తోతాద్రి,
గగనగిరి మరి శ్రీవరమంగళ నగర్ నాంగునేరి. ఓకేయా? కులశేఖర పెరుమాళ్ అనే ఒక రాజా ఉండే ఆ ప్రాంతంలో. ఆ రాజానికి స్వప్నంలో ఒక సమయంలో భగవంతుడు వచ్చి నేను 4 ఏరి నాంగునేరితానే 4 ఏరి ఈ 4 సంగమము, ఎప్పుడు 3 సంగమాలు చూస్తారు, గంగా యమున బ్రహ్మపుత్ర అటువంటి సంగమాలు చూస్తారు. ఇది 4 సంగమము. తామ్రపర్ణి, పరళి, గోదా, పయస్విని ఇటువంటి 4 నదిలో పోయి చేరుకునే జాగంలో నేను ఉండాను. నన్ను బయటకు నువ్వు తీసేకయ్యలేదు బయటికి. ఇంకొకసారి చెప్పండి సార్ ఆ నదిల పేరు. పరళి, తామ్రపర్ణి, పరళి, గోదా, పయస్విని. కృతమాల పయస్విని, పయస్విని కాదు, కృతమాల పయస్విని. ఇప్పుడు కూడా అదంతా ఉంది. జీవనదిలు తమిళనాడులో. ఇంకోసారి చెప్పండి సార్. పరళి, పరళి, గోదా, తామ్రపర్ణి, కృతమాల పయస్విని. కృతమాల పయస్విని అనేది ఒకటే వర్డ్, అది 2 కాదు. కృతమాల పయస్విని. ఈ 4 ఏరియు ఇలా పోయి చేరుకునే సంగమంలో నేను ఉండాను. నన్ను నువ్వు ఏం చేయాలా, నీళ్ళంతా పక్క చేసి అక్కడ ఒక్కడ గుడి గోపురము నాకు కట్టించాలా అని కేరళ సామ్రాజ్యాధిపతి అయిన కేరళకి దగ్గర. బట్ 3 పేర్లే వచ్చింది కదా సార్. తామ్రపర్ణి, కృతమాల పయస్విని, గోదా. పరళి ఇంకొకటి. పరళి ఎవరు అనుకుంటారు మీరు? మా పక్కింటి ఆంటీ అనుకుంటారా? పక్కింటి ఆంటీ నేను పరళి అని పిలుస్తా ఉన్నారు అని. అదే పేర్లంతా అడిగితే అయోమయంగా ఎవరి పేరో, ఇది దేవుని పేరో గుడి పేరో అనిపిస్తుంది కదా. నదీల పేరు 4: పరళి, గోదా, కృతమాల పయస్విని, మరి ఇంకొకటి ఏమి, తామ్రపర్ణి. ఆ 4 నదీలు చేరుకొని సంగమ స్థలంలో భగవంతుడు స్వయం వ్యక్తమై కొలువై ఉండాడు. ఒక్క భగవంతుడు కాదు, ఎన్ని మందులు ఉన్నారంటే 14 మంది అక్కడ ఉన్నారు. 14 పీపుల్ అట్ ఎ టైం స్వయం వ్యక్తంగా. అవుదో? 14 దేవుళ్ళ, 14 దేవుళ్ళు, 14 16 కరెక్ట్ గా చెప్తాను ఉండండి, ఆ లిస్ట్ ఇస్తే తెలుస్తుంది. ఆదిశేషుడు, దైవనాయక భగవంతుడు, శ్రీదేవి, భూదేవి, రంభ, ఊర్వశి, తర్వాత భృగు మహర్షి, మార్కండేయ మహర్షి, సూర్యుడు, చంద్రుడు, వైనతేయుడు, విశ్వక్సేనుడు, ధన్వంత్రి, తర్వాత ఇంకొకటి ఉన్నారు, ధన్వంత్రి, లక్ష్మీ నరసింహుడు. 14 దేవుడు ఒకే గర్భగృహంలో. పెద్దగా అది రిసెప్షన్ హాల్ లాగా ఉంది, అది గర్భగృహమే కాదు. ఒకే గర్భగృహంలో ఇన్ని భగవంతులు కొలువై ఉన్నారు. ఊర్వశి, రంభ వచ్చి భగవంతుడు కూర్చుని ఉన్నాడు ఆదిశేషం పైన. ఊర్వశి, రంభ వచ్చి లోక విషయాలు, పంచాంగ శ్రవణము, న్యూస్ రీడింగ్ అని చెప్తాం కదా, 2 చెవిలో వచ్చి చెప్తా ఉన్నారు. ఓకే. శ్రీదేవి, భూదేవి సాంత్వనం చేస్తా ఉన్నారు పక్కంలో. సూర్యచంద్రుడు ఉన్నాడు, కరెక్ట్. ఒక చోట సూర్య, ఒక చోట చంద్రుడు. తర్వాత భృగు, మార్కండేయులు వేదాధ్యయనం చేస్తా ఉండి వేదపారాయణం చేస్తా ఉన్నారు. తర్వాత భగవంతుడు ఒక చేత ఇలా, ఇంకొక చేత ఆహ్వానిక ముద్ర పెట్టుకొని ఇలా కూకొని శంఖచక్రాలు పెట్టుకొని ఉన్నాడు. నిన్ను నమ్మితే ఉపదాన హస్తము ఫుల్ ఇలా కాదు, ఇదంతా వరద అయిపోతుంది. ఇలా ఉపదాన హస్తము నువ్వు నా చేయి పెట్టుకుంటే నీకు ఎప్పుడు వైకుంఠ ప్రాప్తి. ಆತ್ಮ ನನ್ನ ಹತ್ರ ಬಾ, ಹೇ ಆತ್ಮವೇ ಕಮ್ ಟು ಮೀ ಅಂತ ಈ ರೀತಿ ಉಪದಾನ ಹಸ್ತವನ್ನು ಇಟ್ಕೊಂಡು, ಆಹ್ವಾನಿಕ ಮುದ್ರೆಯನ್ನು ಇಟ್ಕೊಂಡು, ಶಂಖಚಕ್ರಗಳನ್ನು ಇಟ್ಕೊಂಡು దైవనాయక పెరుమాళ్ కొలువై ఉన్నారు. ఓకే. ఆదిశేషుడి పైన
రెండు చెవుల్లో వచ్చి రంభ ఊర్వశి పంచాంగం శ్రవణం చేస్తా ఉన్నారు. పక్కంలో ಶ್ರೀದೇವಿ ಭೂದೇವಿ ಕೂರ್ಚುನಿ ఇలా ನೀವ್ತಾ ಇದ್ದಾರೆ. ದೇವ್ರ ತೊಡೆಯನ್ನ ఇలా వరడి ಬಿಡ್ರದು ನೀ చెప్తాం కదా తమిళ్లో, వరడి బిట్టిండ్రక అంట. ఈ ತರ నీవుతా ఇದ್ದಾರೆ, సాంత్వనం చేస్తా ఉన్నారు. సూర్యచంద్రుడు ప్రకాశమానంగా భగవంతుడి రెండు కಣ್ಣులాగా ದಿಗ ಅಂತ ಪಂಜು ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ಪಂಜನ್ನ ಹಿಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಕೆಳಗಡೆ ಪಾಣಿಪೀಠಂ కింద భృగు మహర్షి మార్కండేయ మహర్షి వేదాధ్యయనం చేస్తా ఉన్నారు. పక్కంలో వైనతేయుడు కరెక్ట్, ఈ పక్కంలో విశ్వక్సేనుడు, ముందు లక్ష్మీ నరసింహుడు. ఇంత ఏది మ్యాన్ మేడ్ కాదు, స్వయం స్వరూపంగానే ఉద్భవించిన ఒక రూపముతో ఉన్నారు. పోవాలా మీరంతా అటువంటి క్షేత్రాలకి పోయి రావాలా. ఎవరు ఉండరు తెలుసా మీకు, ఎవరు ఉండరు. ఎంత పొద్దు మీరు నిలిచి చూసినా భగవంతుని తనివి తీరదు. మరి అంత బాగా ఉన్నాడు వానమామలేలు. పోనీ ఒకదానికన్నా పిలుచుకొని పోండి సార్ మీరు. నాకు తెలుసు మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసేటప్పుడే ఇదే చెప్పేది ఏంటి నాకు తెలుసు. పోవాలా మీరు, చాలా బాగుంది అంటే ఇమ్మీడియట్ గా FIR వేస్తారు నా మీద తిరుమల ఆంటీ. మీరు పిలుచుకొని పోకుండా ఉండేది మీదే తప్పు, నాది కాదు అని. కరెక్టా? మరి ఎప్పుడు చెప్తా ఉంటారు కదా సార్, మీరు ఒకసారి కూడా పిలుచుకొని పోండి ఒక టెంపుల్ కూడా మమ్మల్ని. అది తిరునల్వేలి క్షేత్రంలో నవ తిరుపతి అని, ఒంబత్తు తిరుపతి, తర్వాత ఈ వానమామలే తిరుకురుంగుడి, 11 క్షేత్రాలు ఉంది. బాగా ప్లాన్ చేసుకుని పోయి రావాలి. అది 3 దినంలో అయిపోతుంది. 2 రాత్రి 3 దినాలు చాలు, అయిపోతుంది. అదంతా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అంతా నేనే చేయొచ్చు మీకు, ఎక్కడెక్కడ ఏ భగవంతుడు కొలువై ఉన్నాడు అని అంతా చూసుకొని వచ్చే చాలా బాగుంటుంది. అదే నాది ఇది ఒక PhD అయిపోయి ఫ్రీ మెంటల్ గా ఫ్రీ అయిపోతాను. ఆక్యుపైడ్ గా ఉండాలి అంతే, ఇంకేమి లేదు. యాక్చువల్లీ నా ఫీల్డ్ ట్రిప్ లో అంతా పోయింట్ని కదా, ఒక్కొక్క క్షేత్రానికి 4-5 times I have gone. I would have taken everybody, but rules ఏమంటే ఒకటే పోవాలి. I did not even take Deepa also. అదే రూల్స్ ఉండేది, ఒకటే పోవాలి. PhD అయిపోయినాక పోదాం. అప్పుడు వెళ్ళింటే నేను ఆ నవంబర్ టైంలో పోయేది కదా, ఎవరు ఉండరు. చాలా బాగా అంతా మీరు ఎంజాయ్ చేయొచ్చు, చూడొచ్చు. అది ఏమిటికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదో నాకు తెలీదు. ఎప్పుడు ఫీల్డ్ ట్రిప్ పోతేనో నువ్వు ఒక్కదానే పోవాలా అని అది రూలు. నేను అంతా విదేశాలు 5-6 times వెళ్ళాను. నాకు ఈ చాలా మనసు అట్లీస్ట్ దీపానికి తోడుకోండి. మా అమ్మకి అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మా దీపానికి బాగా చాలా ఇంట్రెస్ట్, తోడుకొని పోవచ్చు. ఆమప్ప ఇంగే ఇక్యా మరి పర్మిషన్ ఇవ్వలేదు. మిస్సెస్ని తోడుకొని అట్లీస్ట్ పర్మిషన్ ఇవ్వండి అంటే మిస్సెస్కి అసలు పర్మిషన్ లేదు అని చెప్పారు. ఎవరు అన్యులైనా తోడుకొని పోవచ్చు, మిస్సెస్ అసలు లేదు. ఫ్యామిలీ అలో లేదు చదువేకి, అది వాళ్ళ రూల్, అది కఠిన రూల్. అది ఫ్యామిలీ ఓరియంటెడ్ గా, ఇది యాత్ర కాదు, పిలిగ్రిమేజ్ సెంటర్స్ కాదు నీకి, లేకపోతే టూరిస్ట్ కాదు. వాళ్ళదేమో యూనివర్సిటీ రూల్ ಒಂದಿಷ್ಟಿದೆ, వి హ్యావ్ టు ఫాలో ఇట్. పోదాము, భగవంతుడిని ప్రార్థన చేద్దాం. నాకు కూడా మీ జతలో వచ్చేది ఇష్టమే యాక్చువల్గా. లైక్ మైండెడ్ పీపుల్, ఎవరిది ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుందో వాళ్ళ జతలో పోతే మేము కూడా భగవంతుడిని ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా బాగా అది నాకు లోపల పోతుంది. దట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ఫాక్ట్ టు గో విత్ ద పీపుల్ హూ ఆర్ లైక్ మైండెడ్. ఎన్నో విషయాలు వినిమయం చేసుకోవచ్చు. అదే అది రావాలి, ఆ టైం ఖండితంగా వస్తుంది అనే నమ్మకం నాకు ఉంది. చూద్దాం. సో ఈ క్షేత్రంలో ఏమో చెప్పాల్సి ఉంటే అనురాధ ఆంటీ, అక్కడంతా రాసుకునేదానికి అయ్యలేదు, రికార్డ్ చేసుకునేస్తాను అని చెప్తాను. ఈ రాసే పెట్టింటారు కదా, మీ పుస్తకం చూసే నేను చెప్పాలి మరొకసారి అక్కడ పోయి. అంతే, అంతే ఇక్కడే రాసుకొని ఉన్నారు, ఇంకేం అక్కడ రాసుకొని ఉంటుంది. అక్కడ కూడా సుందా వస్తుంది కదా సార్, సో షిల్ రికార్డ్ ఎవ్రీథింగ్.
స్మిత రావాలా, రికార్డ్ చేయాలా, ఒక్క జాగం పోయేదానికి ఎన్నో కన్స్టెంట్స్. కానీ అవుతుంది. మంచి ఆశ మీ దురాశ పడితేనో అవుతుంది. ఎందుకంటే అది మంచి ఆశ. ఎన్ని ఆశ మీరు పట్టినా ఆ దురాశ అయితేనో అది భగవంత నెరవేరుస్తానే. బికాస్ ఇట్ ఈస్ లోక కళ్యాణం అర్థమైన ఆశ, అది స్వార్థమైనది కాదు. లెట్ us pray for that. మళ్ళీ ಅದೊಂದು ಆಯ್ತಾ, తిరుమల అయింది, వానమామలే అయింది. తర్వాత నెక్స్ట్ அப்படியா? సరే, ఓకే. నెక్స్ట్ శ్రీముష్ణం. శ్రీముష్ణం వరాహస్వామి క్షేత్రము. భూమాదేవి సమేత వరాహ క్షేత్రము. భూమాదేవి భూమాదేవి సమేత వరాహ క్షేత్రము. భూవరాహ క్షేత్రము, భూమాదేవి సమేత వరాహ క్షేత్రము. ఏది? శ్రీముష్ణం. శ్రీముష్ణం. మరొక క్షేత్రం ఏది? శ్రీరంగం. ರಂಗನಾಯಕಿ ಸಮೇತ ರಂಗನಾಥುಡು. ಶ್ರೀರಂಗಂ. ಬಾಗಿಲು ಹಾಕೋ, ಇಲ್ಲಿ ದೀಪ ಮಾತಾಡೋದು ಕೇಳಿಸುತ್ತೆ. ಮಾತಾಡ್ಕೊಳ್ಳಿ, ಪರವಾಗಿಲ್ಲ, ಬಾಗಿಲು ಹಾಕೊಂಡ್ಬಿಡು. ಶ್ರೀರಂಗನಾಯಕಿ ಸಮೇತ ರಂಗನಾಥ ಕ್ಷೇತ್ರము శ్రీరంగం. ఇది 4. ఇంకేమి ఎవరు చెప్పినా అదంతా ఉత్తుగా కట్టుకథ అంతే. కాంచి వరదరాజుడు స్వయంవ్యక్త క్షేత్రము అని చెప్తారు. మేల్కోటె తిరునారాయణుడు స్వయంవ్యక్తము అని చెప్తారు. ఏది స్వయంవ్యక్తం కాదు. ఓకే. బృహదీశ్వర టెంపుల్ స్వయంవ్యక్తము అని చెప్తారు. మా భారతదేశంలో ఉండేదే 8 స్వయంవ్యక్తమైన క్షేత్రము. ఎవరు ఏమి చెప్పినా ఇదంతా పురాణంలో ఉల్లిఖితమైంది. ఒక్క పురాణం కాదు, 18 పురాణాస్ లో ఉల్లిఖితమైంది, 10 ఉపనిషత్తులో ఉల్లిఖితమైంది. రకరకాలుగా క్షేత్రాలు వర్ణింపబడింది ఉపనిషత్తులో, మరి పురాణంలో. మరి స్వయం వ్యక్తము అటువంటి వర్డ్ ఈ 8కి తప్ప ఇంకేది క్షేత్రాలకు ఎంత గొప్ప క్షేత్రమైనా కానీ, పూరి జగన్నాథ క్షేత్రము, గురువాయూర్ క్షేత్రము, ఉడుపి శ్రీకృష్ణ క్షేత్రము, వర్కల జనార్దన స్వామి క్షేత్రము, అటువంటి శివక్షేత్రాలు ఎన్నో ఉంది. కాశీ విశ్వనాథ, ఎಷ್ಟೋ ಇದೆ అల్వా. స్వయం జ్యోతిర్లింగ 12 జ్యోతిర్లింగాలు ఉంది కదా, అది కాబట్టి ఏది శివక్షేత్రాలు తీసుకుంటేనో మ్యాన్మేడే. ఓకేవా? శైవాగమలో ఆ 12 క్షేత్రాలు 12 జ్యోతిర్లింగము అని చెప్తారు కదా, అది అంటే స్వయం వ్యక్తమైనది కాబట్టి ఇంకా అంతా మ్యాన్మేడే. వైష్ణవాగమలో ఉద్భవ అనే ఆ వర్డ్కి మీకు మీనింగ్ ఇచ్చేది, మొదటి నాకి ఒక్క ధాత ఉండాడు అని మీ మనసులో వచ్చేదే ఉద్భవించేది భగవంతుడు. రెండవది క్షేత్రాలు చూస్తే 8 ఉండేవి. 4 నార్త్ లో ప్రకృతి స్వరూపంగా, 4 సౌత్ లో ప్రాకృతిక స్వరూపము కాదు, వివరింప స్వరూపము, సౌందర్య స్వరూపంగా ఈ 4 క్షేత్రాలు ఉంది. అర్థమైందా? ఉద్భవ సుందర సుందర వర్ణింపబడే అటువంటి క్షేత్రాలు. సుందర సుందో ರತ್ನನಾಭ ಸುಲೋಚನ. ರತ್ನನಾಭ ಅಂದ್ರೆ ಇಲ್ಲಿ 2 ಅರ್ಥ. బ్రహ్ముడు, చతుర్ముఖ బ్రహ్మణుడుకు, బ్రహ్మదేవులకు రత్ననాభ అని పేరు, భగవంతుడుకు రత్ననాభ అని పేరు. ఏమిటికి? నమ్ తందే ಹೆಸರೇ ನನ್ನ ಹೆಸರು, నమ్ తాత ಹೆಸರೇ ನನ್ನ ತಂದೆ ಹೆಸರು, అటువంటి ఉంటుంది కదా. పులకేశి ఫస్ట్, పులకేశి సెకండ్, పులకేశి థర్డ్, అటువంటి ఉంటుంది కదా. కృష్ణదేవరాయ ఫస్ట్, కృష్ణదేవరాయ సెకండ్, కృష్ణదేవరాయ థర్డ్. అటువంటి భగవంతుడు పేరు రత్నగర్భ. తర్వాత బ్రహ్మదేవుడు భగవంతుడిని గర్భం నుండి నాభి కమలంతో వచ్చిన చతుర్ముఖ బ్రహ్మడుకు రత్నగర్భ అని పేరు. ఏమిటికి? భగవంతుడు సృష్టికర్తుడు, బ్రహ్మడు సృష్టికర్తుడు కదా సార్. దాన్ని ఇంకా
కరెక్ట్, మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. అది వివరించాలా. భగవంతుడు సృష్టికర్తుడు, బ్రహ్ముడు సృష్టికర్తుడు, దానికే రత్న గర్భ. వెరీ కరెక్ట్, వివరించండా. ఇప్పుడు భగవంతుడు నేను ఏమేమి సృష్టి చేసిండాను అనే దాన్ని అంతా బ్రహ్మనికి చూపించి నువ్వు ఇదే తర సృష్టి చేయాలనంతా నన్ను చెప్పి అదే తర అంత సృష్టి చేసిండేది దీన్ని అంత. దానికి రత్న గర్భము కాదు, రత్నము అంటే రత్నవాళ్ళు అంటే రత్నం లాంటి నాభి కలవాడు, నాభి నుంచి పుట్టిండే బ్రహ్మనే సార్. ఇది ఒక్కొక్క దానికి చెప్పండా. నిర్మలాంటి ముందు చెప్పండా. రత్న గర్భ అంటే రత్నాలు అంటే చాలా విశిష్టమైంది కదా. సో ఇది విశిష్టమైన. వెరీ గుడ్. మీరేం చెప్పింది ఇప్పుడు చెప్పండి కస్తూరి ಮ್ಯಾಮ್. ಅದೇನೋ ನಾಗ ಅಂತ ಎಲ್ಲ ಹೇಳ್ಬಿಟ್ರಿ. ಹೇಳಿ. అంటే రత్నం లాంటి నాభి నుండి పుట్టిండేవాడు బ్రహ్మ అనేసి అర్థం సార్ అది. ఇక్కడ శోభించేవాడు. నిర్మల ఆంటీ చెప్పినట్లు రత్నము అంటే ఏమో విశేషత, సంథింగ్ వెరీ స్పెషల్. మా సృష్టి అన్నదే రత్నం లాగా ఒక స్పెషాలిటీ కదా. సృష్టి అనేదే చాలా స్పెషల్, రత్నం లాగా. రత్నము అంటే ఏమి, చేతిలో ఉండే మోதிరము రత్నము, ఇది రత్నము అటువంటి కాదు. రత్నము అనే ఆ వర్డే సంథింగ్ వెరీ స్పెషల్, అన్యూజువల్, ప్రెషియస్, స్పెషల్ అటువంటి భావనలు ఇస్తుంది కదా. ఈ సృష్టి చాలా రత్నం లాగా స్పెషల్ గా ఉంది. అది ముందు భగవంతుడు సంకల్పిస్తాడు. ఏమని? ఇప్పుడు ప్రభా ఆంటీ ఆన్సర్కి రావాలా. భగవంతుడు ముందు సంకల్పిస్తాడు, రత్నం లాగా ఉండే ఈ జగత్తాన్ని సృష్టించాలా. మరి నేను భాగవతంలో మీకంతా చెప్పాను, భగవంతుడు నేరుగా కూర్చొని సృష్టించదు. సృష్టిస్తారా? మాకే ఏమైనా మా పని చేసుకోవాలా అంటే పని వాళ్ళు ఉండారు, మేము చేస్తామా? ಕೈ ತಟ್ಟಿದ್ರೆ 4 ಜನ ನಿಲ್ತಾರೆ ನಮಗೆ. ನೀನು ಅವನು ಚಕ್ರವರ್ತಿ ಅಲ್ವಾ, ಸಾರ್ವಭೌಮತ್ವ ಅನ್ನೋದು ಅವನಿಗೆ. ನೀನು ಅವನ್ ಕೈ తట్టిದ್ರೆ నిల్దే ఇస్తారా? భగవంతుడు ముందు సంకల్పం చేసుకునేది రత్నమైన, ప్రెషియస్ అయిన సృష్టి అనేది చేయాలా అని. సృష్టి అనేది చేయాలా అంటే సృష్టి అయిపోలేదో, ఆ సృష్టికి రూపం ఇచ్చేది ఎవరు? బ్రహ్మతో ద్వారంగా రూపము దానికి భగవంతుడు ఇస్తాడు. బ్రహ్మ ఇస్ గోయింగ్ టు స్కల్ప్ట్. ఇప్పుడు ఒక రాళ్ళు ఉంది, రాళ్ళు అనేది పరమాత్ముడు సంకల్పముతో వచ్చింది. ఆ రాళ్ళని బాగా ఉళియేటలా హాకి దానికి ఒక మంచి షేప్ ఇచ్చేది బ్రహ్ముడు. కరెక్టా? సంకల్ప మాత్రమున సృష్టి అయిపోతుంది. మరి సృష్టిలో ఇన్ని విభాజనాలు, 14 లోకాలు, ఆయా లోకములో ఇంతింత జలచరాలు, వనచరాలు, భూమిచరాలు, మృగులు, పక్షులు, దేవతలు, యక్షులు, కిన్నులు, కింపురుషులు, ఎన్నో చోట మంది దేవతలు, అసురులు, దైత్యులు, దానవులు, నాగులు, పన్నగులు, చాలనా? ఇంకా ఎంతో ఉంది. అప్సరులు, విద్యాధరులు, ఇటు యక్షులు, గంధర్వులు, ఇటువంటి ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారా అని డిజైన్ చేసేది భగవంతుడు కాదు. భగవంతుడా? బ్రహ్ముడు. బ్రహ్మకు దానికే రత్నగర్భ అని పేరు, భగవంతుడికి దానికే రత్నగర్భ అని పేరు. ఇదంతా మొత్త సృష్టి బ్రహ్మ గర్భతో ఆవిర్భవించింది. మరి బ్రహ్ముడు భగవంత గర్భతో బయటికి వచ్చాడు. దానికి ఇద్దరుకు పేరు రత్నగర్భ, రత్నగర్భ. మా ఇంట్లో రత్నగర్భ మరి స్వర్ణగర్భ, హిరణ్య గర్భ 2 శాలిగ్రామము ఉంది మా ఇంట్లో. అది ఎవరింట్లో అంటే అది చాలా విశేషము. రత్నగర్భ శాలిగ్రామము ఇలా పెట్టుకొని చూస్తే లోపల వజ్రం లాగా మిరి 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 ఒక రత్నం ఉంది దాంట్లో. అదేం వజ్రమా ఏమేంటో ఎవరికి తెలీదు. అది ఎలా వచ్చింది దాని లోపలని ఎవరికి. చాలా ప్రెషియస్ అయిన ఒక శాలిగ్రామము. మా నాన్నగారికి 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 ఎంత తందై తందై ఎంతందై కొమ్ముందై అని చెప్తాం కదా.
అటువంటి ఎన్నో రకరకాల సంవత్సరంగా మా ఇంటికి అది వస్తా ఉంది. என் தந்தை தந்தை தம்மோத்தப்பன். தம்மூத்தப்பன் கரெக்டா? எந்த ತಂದೆ 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 తమ్మూతప్పన్ అంత ఆ రీతి పారంపరికంగా ఆ శాలిగ్రామము ఆ ఇంట్లో వస్తా ఉంది. అది రత్నగర్భము. ఇలా పెట్టుకొని చూస్తే మిరి 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 మెరుగుతుంది లోపల కిడి వజ్రం లాగా. ఇంకొకటి సొమ్ము పూసినట్లు పాలిష్ సొమ్ము పూసినట్లు ఆ శాలిగ్రామం పూర్తిగా ఒక సువర్ణమయంగా ఉంది. అది హిరణ్య గర్భ అని చెప్పేది. హిరణ్య గర్భ రత్న గర్భ రెండు மீனிங்கு ఒకటే. பிரம்மாவுக்கு హిరణ్య గర్భాங்கிற பேர் இருக்கு. பிரம்மாவை சிருஷ்டிச்சின ஸ்ரீமன் நாராயணனுக்கும் హిరణ్య గర్భாங்கிற பேர் இருக்கு. அது போலவே பிரம்மாவுக்கும் ரத்ன கர்ப்பா அப்படி சொல்றார்கள், பெருமாளுக்கும் రత్న గర్భ அப்படி சொல்றார்கள். ఉతాయితా ప్రెషియస్ అయిన సృష్టిని చేయాలా అని సంకల్పం చేసిన వాడు రత్నగర్భుడు హిరణ్య గర్భుడు. సరి నువ్వు సంకల్పం చేసావా, నీ సంకల్పముతో తోటి నీ గర్భం నుండి వచ్చిన నేను నీ లోపల ఉండే సంకల్పాన్ని నా లోపు నుంచి బయటికి తీస్తాను అని ఫర్దర్ సమష్టి రూపము అనేది భగవంతుడు చేయబోయే సృష్టి, వ్యష్టి రూపము అనేది బ్రహ్ముడు చేయబోయే సృష్టి. కరెక్టా? ఇటువంటి సృష్టి చేశారు ఇద్దరు. ఎస్ నిర్మలా ఆంటీ? బయలుదేరుతున్నాను సార్. అవునా? పోవాలనా? నో ప్రాబ్లం, డోంట్ వరీ. ఓకే. రత్ననాభ సులోచన. సులోచన పర్వాలేదు, పోండా, నో ప్రాబ్లం. నేను ఇంకా 8:30 ఐ విల్ ఫినిష్. ఓకే. సులోచన. లోచన అంటే కన్ను, సులోచన అంటే అందమైన కళ్ళు ఉండేవాడు. సులోచన. రత్ననాభ సులోచన. అర్కో వాజసన శృంగి. అర్కో వాజసన శృంగి. ఒక్క కళ్ళు భగవంతుడికి అర్క, మరొక్క కళ్ళు వాజాసన అంటే సోముడు ಚಂದ್ರ. ಒಂದು ಕಣ್ಣು ಭಗವಂತನಿಗೆ ಕಣ್ಣು ಚಂದ್ರ, ಒಂದೊಂದು ಕಣ್ಣು ಸೂರ್ಯ. ಓಕೆ. సామజవరగమన అనే కీర్తనంలో త్యాగరాజులు పాడేటప్పుడు సూర్య సుధాకర లోచన. సుధాకర అంటే చంద్ర, సూర్య ಅಂದ್ರೆ సన్ను. సూర్య సుధాకర లోచన. అవును, భగవంతుడికి ఏమిటికి చంద్ర సూర్యులని కళ్ళులాగా భావించు పోలిస్తారు. వై దే కంపేర్ లైక్ దిస్? చెప్పండా. వాళ్ళని నియంత్రించేది భగవంతుడేనా సార్? వెరీ గుడ్. లేపించేవాడు భగవంతుడు, జ్ఞానంతో లేపిస్తాడు. వెరీ గుడ్. నెక్స్ట్. ఎన్నో ఆన్సర్స్ ఉంది, ఒకటే ఆన్సర్ కాదు. లేపించేది కదా సార్, వాళ్ళని నియంత్రించేది కూడా భగవంతుడే. వెరీ గుడ్. నియంత్రించేవాడు భగవంతుడే. సూర్యుడు లేకుండా ఏమి నియంత్రణము లేదు ఈ జగత్తులో. లేపించేవాడు భగవంతుడే. సూర్యుడే మమ్మల్ని లేపించేది. కొంతమంది సూర్య వస్తేను లేచారు, అది వేరే ఎక్సెప్షనల్ కేసెస్. నా కజిన్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళ జీవితంలోనే వాళ్ళ 10 గంటలే చూడలేదు పాపం. అదేమిటికి సార్ అంటే, లేసేదే 11, 12. లేచిన తర్వాత ముందుగా వాళ్ళకి కావాల్సి ఉండేది బెడ్ కాఫీ కదా. ఆచార బిట్పిడి. ఇస్ ఇట్ హెల్తీ వే? అర్లీ మార్నింగ్ లేచి కొంచెం స్నానం చేసి భగవంతుడిని ధ్యానం చేసి ఆమెలు ఏమైనా తాగండా, అది ఎంత బాగుంటుంది కదా. తాటకి అలా చేసేదంట. 12 గంటలకు లేసేది, బెడ్ కాఫీ ఏంటంటే నరమాంస రక్తము, తర్వాత ఫర్దర్ ఏమో తినేది. అంత తాటకా గోష్ఠిలో వాల్మీకి చెప్తారు శ్లోకం రూపంగా రామాయణంలో. సో అటువంటి లేసేవారు ఎవరు? పాపము తాటకా ఇన్ఫ్లుయెన్స్ అయింది అన్నమాట. ఇంకేమి సూర్యచంద్రుడు చెప్పనా? పాపము చేసే వాళ్ళకి ప్రఖరంగా దహించే ఒక దృష్టిని భగవంతుడు మా మీద పడిస్తాడు. దానికి భగవంతుడు ఒక
కళ్ళు సూర్యము. యారు ధర్మమూర్తిగా ఉంటారో, ఎవరు ధర్మం పాలిస్తారో వాళ్ళకి ಶೀತಲಂగా ಬೆಳದಿಂಗಳನ್ನ ಜಿಲ 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 ಅಂತ ಮಲಯಮಾರುತವನ್ನ ಬೀಸುವ ಬೆಳದಿಂಗಳ ಅನುಗ್ರಹ ಮಾಡೋದು ಇನ್ನೊಂದು ಕಣ್ಣು చంద్రన ಹಾಗೆ. మా పాపాలని చూసి దహింపబడేది సూర్యుడు ఉండే కన్ను. మా పుణ్యాలని చూసి ఆనందభరితమై అమృతము ప్రవహించే కళ్ళు చంద్రుడు అనే కళ్ళు. కరెక్టా? ಕರೆಕ್ಟಾ? ಪಾಪನ ನೋಡಿ ಸುಟ್ಟು ಹಾಕುವ ಕಣ್ಣು ಸೂರ್ಯನ ಕಣ್ಣು. ಪುಣ್ಯವನ್ನ ನೋಡಿ ಅಮೃತದ ವರ್ಷವನ್ನ ಮಾಡುವ కన్ను చంద్రన కన్ను. కరెక్టా? లేపించేది సూర్యుడు, నియంత్రణం చేసేది సూర్యుడు, లేపించిన వాడిని రెస్ట్ తీసుకొని పనుకోనికి చెప్పేది చంద్రుడు. నియంత్రణం చేసిన జగత్తుని ఫర్దర్ రేపు అనేది ఆయకి జరిగింపబడేది చంద్రుడు. కరెక్టా? డే అండ్ నైట్ అని దానికే చెప్పేది. ప్రకాశమైన జ్ఞానము మాకి సూర్యుడు లాగా, శీతలమైన జ్ఞానంతో వచ్చే కార్యము చంద్రుడు లాగా. చూడండి ఎన్ని ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా. మరి ఒక కన్ను సూర్య, ఒక కన్ను చంద్ర అంటే సూర్యుడికి తెలియకుండా విషయమే లేదు. ఏమి నథింగ్ యు కెన్ హైడ్ ఫ్రమ్ సూర్య. అదే ಭಗವಂತುಡು. ಸೂರ್ಯಾನಿಗೆ తెలియకుండా ವಿಷಯ ಏమైనా ఉందా? ಕನ್ನಡದಲ್ಲಿ ನಾವು ಒಂದು ಹೇಳ್ತೀವಿ ಅಲ್ವಾ, రవి కాణద్దನ್ನ కవి కంట ಅಂತ ಹೇಳ್ತೀವಿ. కావ్య భాషంలో రాసే వాళ్ళకి అలా చెప్తారు, రవి కాణద్దన్న కవి కండ ಅಂತ. రవి అయిన సూర్యుడు చూడకుండా ఏది ఉండరు. అటువంటి చంద్రుడు జ్ఞాపకము ఉంచుకొని ఆయా ఆయా పౌర్ణమికి తన పూర్ణ రూపవನ್ನ చూపించేది. ఒక్కొక్క ఆత్మకు భగవంతుడు పూర్ణుడు, అపూర్ణుడు కాదు. అపూర్ణము చంద్రము అనుకొని ఉన్నాము. అరే చూడనే వర్ధించి వర్ధించి పూర్ణమే రాక రాక అంత పూర్ణ రూపము చూపించాడు కదా చంద్రము. అలా జ్ఞానస్వరూపము భగవంతుడికి ఏది తెలియదు అనేదే లేదు. అదే సూర్యగుణము. మరొక్కది పూర్ణత్వ గుణము చంద్రగుణము. ఇది రెండు గుణాలతో ಭಗವಂತುಡಿ రెండు ಕళ్ళు ಸೂರ್ಯ ಚಂದ್ರ. ನಮ್ಮ ಪಾಪ ನೋಡಿ ಸುಟ್ಟು ಹಾಕ್ತಾನೆ ಸೂರ್ಯ, ನಮ್ಮ ಪುಣ್ಯ ನೋಡಿ ಶೀತಲವಾದ ಮಳೆಯನ್ನ ಅಮೃತವ ವರ್ಷವನ್ನ ಮಾಡ್ತಾನೆ ಚಂದ್ರ. ಲೋಕವನ್ನೇ ನಿಗ್ರಹಣೆ ಮಾಡಿ ನಿಯಂತ್ರಣ ಮಾಡ್ತಾನೆ ಸೂರ್ಯ. ಲೋಕವನ್ನೇ ಮರುದಿನಕ್ಕೆ ಸಂಚಾರ ಮಾಡಕ್ಕೆ ಬಿಡ್ತಾನೆ ಚಂದ್ರ. ಸೂರ್ಯನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರೋ ವಿಚಾರನೇ ಇಲ್ಲ ಭಗವಂತನ ಸೂರ್ಯ ಎಂಬುವ ಕಣ್ಣು. ಭಗವಂತನಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲದೆ ಇರೋ ವಿಚಾರನೇ ಇಲ್ಲ. ಚಂದ್ರ ಪೂರ್ಣತ್ವವನ್ನ, ಶೀತಲವಾದ ಪೂರ್ಣತ್ವವನ್ನ ಕೊಡ್ತಾನೆ. ಪರಮಾತ್ಮ అపూర్ణత అయినదే అవనికి ಗೊತ್ತಿಲ್ಲ, యావాగ్లు పూర్ణ. ఇటువంటి ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా ఉంది. ఓకే. అర్కో వాజసన శృంగి జయంతః సర్వ విజయీ జయంతః జితంతే ಪುಂಡರೀಕಾಕ್ಷ ವಿಶ್ವಭಾವನಃ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ. ಜಿತಂ ಜಿತಂತೆ ಪುಂಡರೀಕಾಕ್ಷ ವಿಶ್ವಭಾವನಃ ಅಂತ ಜಿತಂತೆ ಸ್ತೋತ್ರದಲ್ಲಿ ಜಯಂತಃ ಎಲ್ಲ 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 ಇಂದ್ರಿಯಗಳನ್ನು ಜಯಿಸಿದವನು. ಋಷಿಕಃ ಅಂತ ಹೇಳ್ತೀವಲ್ವಾ, ಅದೇ ಸೇಮ್ ಇಲ್ಲಿ ಜಯಂತಃ. ಜಯಂತ ಸರ್ವ ವಿಜಯಿ, ಎಲ್ಲಾ ಸಕಲ ಇಂದ್ರಿಯಗಳನ್ನು ವಿಜಯೋತ್ಸಾಹದಿಂದ ಜಯಿಸಿದವನು. ನಮ್ಗೆಲ್ಲ ಹೆಂಗೆ ಅಂದ್ರೆ, ಕಣ್ಣು ಎಳೆಯೋ ಕಡೆ ದೃಷ್ಟಿ ಹೋಗುತ್ತೆ, ಕಿವಿ ಎಳೆಯೋ ಶಬ್ದ ಎಳೆಯೋ ಕಡೆ ಕಿವಿ ಹೋಗುತ್ತೆ, ಮಾತು ಎಳೆಯೋ ಕಡೆ ಬಾಯಿ ಹೋಗುತ್ತೆ. ಅಲ್ಲ, ಭಗವಂತ ಹಂಗಲ್ಲ. ಭಗವಂತ ಎಲ್ಲವನ್ನು ನಿಗ್ರಹಿಸಿದ್ದಾನೆ ಅನ್ನಕ್ಕೆ ಜಯಂತ ಸರ್ವ ವಿಜಯಿ. ಉದ್ಭವ ಸುಂದರ ಸುಂದೋ ರತ್ನನಾಭ ಸುಲೋಚನ ಅರ್ಕೋ ವಾಜಸನ ಶೃಂಗಿ ಜಯಂತ ಸರ್ವ ವಿಜಯಿ. ಆತ್ಮೆಯಿಂದ ಅವನ ಜಯಂತ ಸ್ವರೂಪ ಅಂದ್ರೆ ಜಯಭೇರಿಯನ್ನ ಮೊಳಗುವಂತಹ ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹಣೆ ಯಾವಾಗ್ಲೂ ವಿಜಯೋತ್ಸಾಹದಿಂದ ಇರುತ್ತೆ. ವಿಜಯಮೇ, అపజయము అనేదే కాదు. మా వంటి
జనాలకి ఒక్క సమయము నిగ్రహం చేస్తే మరొక సమయము అపజయం వస్తుంది. మరి భగవంతుడికి ఎప్పుడూ అది విజయమే. జయంత సర్వ విజయీ. ఉద్భవ క్షోభణో దేవ ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన అర్కో వాజసన శృంగి జయంత సర్వ విజయీ. సువర్ణ బిందు రక్షోభ్య సర్వవాగీశ్వరేశ్వర. అది తనే. మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధి. ಸುವರ್ಣ ಬಿಂದು ರಕ್ಷೋಭ್ಯ. ಸುವರ್ಣ ಬಿಂದು ಅನ್ನೋದು ಇಲ್ಲಿ ಜಗತ್ತು, ಚಿನ್ನದ ಚೆಂಡು ಅಂತ ಅರ್ಥ కన్నడದಲ್ಲಿ. ఈ లోకాన్ని హిరణ్య అని చెప్తాము, చిన్నద చెండు. సువర్ణ బిందు రక్షోభ్య, ఈ లోకాన్ని రక్షింపబడేవాడు. సువర్ణ బిందు రక్షోభ్య. సర్వ ವಾಗೀಶ್ವರೇಶ್ವರ, ಎಲ್ಲಾ బ్రహ్మనిగో మొత్తం మొదటి బ్రహ్మ. ఎంత బ్రహ్మ ఉన్నారు చెప్పండా ఎవరైనా? ఎన్నో బ్రహ్మాలు ఉన్నారు సార్ అని చెప్పొద్దండ. కరెక్ట్ గా ఎంత బ్రహ్మాలు ఉన్నారు? ఒక్కొక్కరు నలుగురు. మీరు ఒకటే సార్? మీకు ఒకటే. ఓకే. ఎన్నో బ్రహ్మలు ఉన్నారు చెప్పండి అంటే మీరు ఒకటి అని చెప్పాలనా? 9 బ్రహ్మాస్ సార్. 9 బ్రహ్మ జయలక్ష్మి అమ్మవారికి, ಅನುರಾಧ ಆಂಟಿಗೆ 4 ಬ್ರಹ್ಮ. ಜೋಗುಲಾಂಬದಲ್ಲಿ 9 ಬ್ರಹ್ಮಾಸ್ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲಿ? ಜೋಗುಲಾಂಬ. ఓ ఓకే, శక్తిపీఠం అది. ఓకే 9. అది ఏమో నాకు తెలియదు అది. ఎనీవే 9 బ్రహ్మ 4 బ్రహ్మ. ఫర్దర్ చెప్పండి ఎంత బ్రహ్మాలు ఉన్నారు? అదే కస్తూరి మామి కూతురు కదా, దానికి అలాగే ఆన్సర్ వచ్చింది. ఆనాడు అడిగేటప్పుడు ఎన్నో ఉన్నారు సార్ అని కస్తూరి మామి చెప్పింది. మిగతా కూడా అలాగే చెప్తావు, ప్రూవ్ చేసింది నా అమ్మేది. నేనే కూతురు ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಹೇಳಿ, ಎಷ್ಟು ಬ್ರಹ್ಮ ಸ್ಮಿತಾ? ನಾ ಯೂನಿವರ್ಸ್ ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, ಎಷ್ಟು ಬ್ರಹ್ಮ ಅಂತ ನಕ್ಕುಂದಿಗೆ ಕೋಲ್ ತರ್ತೀನಿ ಈಗ. ಕೋಲಾದ್ರೂ ತಂದ್ರಿ ಮನೆಗ್ ಬರ್ಬೇಕ ನಾನು? ಹೇಳಿ. సర్వవాగేశ్వరేశ్వర. వాగీశ్వర అంటే బ్రహ్మదేవుడు. ఓకే, ఎంత బ్రహ్మాలు ఉన్నారు అనేది నా ప్రశ్న. సమాధానం చెప్పండి. ఎన్నో ఉన్నారు అనేది మీరు చెప్పాలనా? అదో ఏమిటి అడగాల? సరే, 4వది అనురాధ అంటే చెప్పారు. అదేమో జోగులాంబలో 9 అని జయమ్మ చెప్పారు. ఓకే, ఫర్దర్ ఆన్సర్. ಸ್ಮಿತಾ, ಎಷ್ಟು ಆದಿತ್ಯರು ಇದ್ದಾರೆ? ಹೌ ಮೆನಿ ಆದಿತ್ಯಸ್ ಆರ್ ದೇರ್? ದಟ್ ಮೆನಿ ಬ್ರಹ್ಮ. ಆದಿತ್ಯಸ್ ಆರ್ ನನ್ ಅದರ್ ಬಟ್ ಬ್ರಹ್ಮ. 12 ಆದಿತ್ಯರು ಅಲ್ವಾ? 12 ಆದಿತ್ಯಸ್ ಆರ್ ಈಕ್ವಲ್ ಟು ದಟ್ ಆಫ್ 12 ಬ್ರಹ್ಮ ಅಲ್ವಾ? ಸೊ 12 ಬ್ರಹ್ಮ ಇದ್ದಾರೆ. 12 ಬ್ರಹ್ಮನು భగవంతానే. ఓకే, 12 ఆదిత్యులకు 12 నామాలు ఉంది, పేర్లు ఉంది. ఇప్పుడు నా దగ్గర బుక్ లేదు, అది రాసుకొని ఉండాను. 12 ఆదిత్య నామాలు నెక్స్ట్ క్లాస్ రిమైండ్ చేయండి, నేను ఇస్తాను, రాసుకోండి. ఓకే, somebody has to remind me. 12 ఆదిత్యాలకు 12 నామాలు ఉంది. నా దగ్గర ఇప్పుడు బుక్ లేదు, దాంట్లో రాసుకొని ఉంటాను. ఒక్కసారి రిమైండ్ చేయండి, నెక్స్ట్ క్లాస్ చెప్తాను. ఓకే, 12 ఆదిత్యులను చేసి
చేరుబెట్టి ఒకే నామము సర్వ వాగీశ్వరేశ్వర. భగవంతుడా నువ్వు ద్వాదశ ఆదిత్యుడుగా ఉండావు. இந்த வாயில எடுத்துக்கோப்பா. సో అర్కో వాజసన శృంగి జయంత సర్వ విజయ్ సువర్ణ బిందు రక్షోభ్య. సువర్ణ బిందువైన ఈ మొత్త విశ్వాన్ని కాపాడేవాడు రక్షోభ్య భగవంతుడు అయ్యాడు. సువర్ణ బిందు రక్షోభ్య సర్వ వాగీశ్వరేశ్వర. సర్వ వాగీశుడువై సకల జగత్తుకి ఆదిత్యుడువై 12 ఆదిత్యులు నువ్వే అయి ఉన్నావు అని ఈ శ్లోకం చెప్తుంది. సర్వవాగీశ్వరేశ్వర మహాహృద. మహాహృద, హృద అంటే ఏమి, మహా అంటే ఏమి? మహా అంటే గొప్పదైంది కదా సార్. వెరీ హృద గుడ్. అంటే సరస్సు, పొలం. హృదయము అని వచ్చింది పదము కదా, మా హృదయము అని. హృద అంటే ఏమి? నా లోపల హృదయం ఉంది. ಹೃದಯ ಗೊತ್ತು ತಾನೆ ಎಲ್ರಿಗೂ? ఆత్మ, ఆత్మనే సార్. ఆత్మ, వెరీ గుడ్. ఆత్మ. మహాహృదో గొప్పమైన ఆత్ముడు భగవంతుడు. వెరీ గుడ్. మహాహృదో మహాగర్తో. మహాగర్తో ఆత్ముడు భగవంతుడు. సరే, ఆత్ముడు పైన ఉండేది ఏమి? మాయా రూపం సార్. మాయా రూపం. మాయా రూపమైన ఏమి? మన మానవ శరీరం. శరీరము. వెరీ గుడ్. ఆ శరీరము భగవంతుడే అని చెప్పింది మహాగర్తో. ఇప్పుడు ఈ ఆత్మ పోయిస్తుంది, శరీరాన్ని ఏం చేస్తారు? పంచనం చేస్తారు కదా. భూమిలో పోతుంది, లేకపోతే అగ్నిలో శామకం ఏమో చేస్తారు. ఆ అగ్ని భూమి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఆ భగవంతుడి నుంచి తానే వచ్చింది. సో ఆ గర్త అనేదే ఎక్స్టర్నల్ ఎంటిటీ, హరద అనేది ఇంటర్నల్ ఎంటిటీ. ఇంటర్నల్ ఎంటిటీయు భగవంతుడే, ఎక్స్టర్నల్ ఎంటిటీయు భగవంతుడే. అంత బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనేదే భగవంతుడు. కరెక్టా? రెండు భగవంతుడే అని చూపించేదే ఇది. మహాహృదో మహాగర్తో మహాభూతో. మహాభూతో పంచభూతాలు భగవంతుడే. మహాభూతో మహానిధి. మహానిధి. నిధి అంటే ఏమి చెప్పండా? సార్ ట్రెజర్ సార్. ఏం ట్రెజరు? ట్రెజర్ అంటే సంపద, జ్ఞాన సంపద సార్. జ్ఞాన సంపదలు, ఐశ్వర్య సంపదలు కాబోయి భక్తి సంపదలు. భక్తి నిధి అంటే ఇక్కడ భక్తి. సి యూ కెన్ హ్యావ్ ద భక్తి సంపదని ఏ దాంట్లో కూడా మీరు మిక్స్ చేసి చెప్పొచ్చు. మరి సంపదము లేకపోతే వెల్త్ అనేది హెల్త్ వెల్త్ అవుతుంది. ముఖ్యమైన ఆత్మానికి భక్తి ఒకటే వెల్త్ అల్వా, ఒకటే వెల్త్. ఇది ద్వాదశ సూర్యుడు మిత్ర, ఇంద్ర, ತ್ವಷ್ಟ, ವಿಷ್ಣು, ಅಂಶುಮಾನ್ ಇದು ಕಳಿಸಿದ್ದಾರೆ. ಭಗ, ಅರ್ಕ ಇದೆಲ್ಲ ಕಳಿಸಿದ್ದಾರೆ. ಸ್ಮಿತಾ ಐಲ್ ಫಾರ್ವರ್ಡ್ ದಿಸ್ ಟು ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಗ್ರೂಪ್. ಸ್ಮಿತಾ ಹ್ಯಾಸ್ ಸೆಂಟ್ ದಟ್. ಸೊ ಅದ್ರಲ್ಲಿ ನೋಡ್ಕೊಂಡು ಬರ್ಕೊಳ್ಳಿ. 12 ಹೆಸರುಗಳು ಇದೆ. ಓಕೆ. ರೈಟ್ ನೌ ಶಿ ಹ್ಯಾಸ್ ಸೆಂಟ್. ವೆರಿ ಗುಡ್. ಸೊ ಈ 12 ಜನ ಐ ಥಿಂಕ್ ಬೇರೆ ಹೆಸರು ಇದೆ ಅನ್ಸುತ್ತೆ ಸ್ಮಿತಾ. ಐ ವಿಲ್ ಎನಿವೇ ಐ ವಿಲ್ ರೀಚೆಕ್. ಅದೇ ನನ್ ಬುಕ್ಕಲ್ಲೂ ಇದೆ. ಬಿಕಾಸ್ ವಾಟ್ ಐ ಹ್ಯಾವ್ ಲರ್ನ್ಡ್ ಇಸ್ ನಾಟ್ ಗೂಗಲ್ ಆಕ್ಚುಲಿ. ಸೊ ಏನಾದ್ರೂ ಫರ್ದರ್ ಲೆಟ್ ಮೀ ಸಿ. ಅದೇ
ಅಲ್ಲಿ 12 ಜನನೂ ಇದ್ದಾರೆ. ಯು ಆರ್ ರೈಟ್. ಅನ್ಸುತ್ತೆ ಸರ್, ಈ 12 ಆದಿತ್ಯಗಳು ಇವೆಲ್ಲ ನೀವು ಹೇಳಿದ್ರಿ ಅನ್ಸುತ್ತೆ ಅವಾಗ್ಲು. ಒನ್ಸ್ ಐ ಹ್ಯಾಡ್ ಟೋಲ್ಡ್ ಯು, ಐ ಥಿಂಕ್. ಬರ್ಕೊಂಡಿದೆ ಅನ್ಸುತ್ತೆ. ಎನಿವೇ ಇನ್ನೊಂದ್ಸಲ ಹೇಳ್ತೀನಿ. ఐ విల్ రీచెక్ ఇట్, లెట్ యు నో. బట్ స్మిత నాకు పంపించింది కూడా నేను ఫార్వర్డ్ చేసిండాను గ్రూప్ కి, ఒకసారి చూసుకోండా. సో ఆ 12 నామావళిలు దీంట్లో వస్తుంది. సో సార్ ఉన్నట్టుండే వెళ్ళిపోయారు సార్. వర్షం కదా స్మిత, అదేమో సడన్ గా ఎగ్జైట్ అయిపోయింది. అదే ఓకే. సార్. సర్వవాగీశ్వరేశ్వర మహాహృదో, భగవంతుడు మా లోపల కొలువై ఉండాడు. మహాగర్తో, మా బయటలో శరీర రూపంగా భగవంతుడే ఉండాడు. మహాహృదో మహాగర్తో మహాభూతో, పంచభూతముల రూపంలో భగవంతుడు ఉండాడు. మహాభూతో మహానిధి, భక్తి స్వరూపముతో భగవంతుడు మాలో వెలిగి ఉన్నాడు. జ్ఞానము పోవచ్చు, భక్తి పోతుందా? పోదు. ఆత్మానికి జ్ఞానం కూడా పోదు, మరి భక్తి ఎప్పుడూ పోదు కదా. దానికే భక్తి రూపంతో శ్రీనిధిగా ఉండాడు. ఓకే. అర్కోవాజ సరశృంగి జయంత సర్వ విజయీ సువర్ణ బిందు రక్షోభ్య సర్వభాగీశ్వరేశ్వర మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధి. ಎರಡಾಯ್ತಾ? 2 ಶ್ಲೋಕ ಆಯ್ತಾ? ಎಕ್ಕడి నుంచి ఉద్భవ సుందర సుందో రత్ననాభ సులోచన అర్కోవాజసన శృంగి జయంత సర్వ విజయీ సువర్ణ బిందు రక్షోభ్య సర్వభాగీశ్వరేశ్వర మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధి. ಇನ್ನೊಂದು ಮಾಡ್ಬಿಟ್ಲಾ? వద్దా? ಕುಮುದ ಕುಂದರ ಕುಂದ ಪರ್ಜನ್ಯ ಪಾವನೋ ನಿಲಹ అమృతాంశో మృత వపుస్తగ్య సర్వతోముఖ చెప్తానంతే. వద్దు సార్, అది కూడా వద్దు. చెప్పి చెప్పి అట్లా ఎక్స్ప్లెయిన్ మొదలు పెట్టేస్తారు. వద్దు సార్, కాయాన్ని వాచా చెప్పేస్తాం సార్. ఇంకా 15 minutes ఉంది. ఇంకేమైనా అడగాల్సి ఉంటే అడగండి. ఏం వద్దులే సార్. మీ క్లాసే అసలు బోరు సార్, వద్దు అంటా చేస్తా కాదు సార్, అట్లా కాదు. ఇంత అర్థమైందా? 2 చాలు. నేను ఈనాడు కొంచెం రిలాక్స్ చేసుకోవాలని 2 పెట్టుకుంటుని. అర్థమైందా? సరే, ఒక పని చేద్దామా? వద్దా? అది వద్దా? పారాయణం వద్దా? నిన్న అయింది పారాయణం అల్వా, నిన్ನೆ ఆಗಿದೆ ಬೇಡ. ఎనీ డౌట్ యు ఆస్క్ మీ, ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్. ఎవరైనా ఏదైనా ఉంటే చెప్పండి. ఇంకా 15 minutes ఉంది, అట్లీస్ట్ 10 minutes. ఇంత ఏం 1 hour 15 minutes కి రావాలా మీరంతా క్లాస్ కి? రాక శుద్ధ మోసం అయిపోయింది. ఇంకా డెవలప్ అయి 2.5 hours తీసుకుంటా సార్ అన్నాలా? ఇది ఏమో కూడా కూర్చుంటాం కదా సార్. ఈ రోజు వద్దు అనిపిస్తాం సార్, చాలు సార్. ఏ రోజు వద్దు అనిపించదు? సాయంకాలం చెప్పండి మీకు. సార్ కంటిన్యూస్ కరెక్ట్. we have Bhagavad Gita also sir. ఎంతపటికి? 4 to 5:30 yesterday అయిపోయి కదా, దానికి ఏం క్లాసెస్ we are telling sir. సాకాగిపోయింది సార్, సాకు. టైర్డ్, బ్రెయిన్ ఇస్ గెట్టింగ్ టైర్డ్. అయిపోయింది అని కూడా యోచించుకుంటా ఉండండి. ఫర్దర్ అది నడిపిపోతుంది అంతే. సరే కానీలే, పర్వాలేదు. మరి నేనేమి కొత్తగా చేయను. ఇంకేమైనా డౌట్ ఉందా చెప్పండి. కాంపన్సేషన్ క్లాస్ అంటేనే అలాగే, దానికి నేను ఎంతో అవాయిడ్ చేస్తాను అనురాధ ఆంటీ. ఏంటంటే దట్ సార్, కాంపెన్సేషన్ క్లాస్ అని ఏం లేదు. సమ్ ఫీలింగ్ టైర్డ్ ఆల్సో ఈవినింగ్ వాన వచ్చి ఒకలాగా ఇంట్లో ఉంటే ఎనర్జీ కుక్కిపోతుంది.
ఈ ఎనర్జీ లెవెల్ తగ్గిపోతుంది. దానికే నాకు కూడా తగ్గుతుంది. ఐ విల్ జస్ట్ మేక్ మై మైండ్. నేనే అలా చేసిస్తే ఫర్దర్ స్టూడెంట్స్ ఏం చేస్తారు పాపం, దానికి నేనే కొంచెం ట్రిగర్ చేసుకోవాలని చేస్తానంటే. ఓకే, విల్ ఫినిష్, నో ప్రాబ్లం. అదే అది డిఫర్స్ స్మిత, ఫ్రమ్ స్టోరీ టు స్టోరీ డిఫర్స్. నేనేమో రాసుకొని ఉన్నాను, ಇದನ್ನು ಇದಕ್ಕೆ ಕಳಿಸಿದ್ದೀರಾ ಗ್ರೂಪ್ಗೆ? ఓకే, అదే చెప్పుంటారు సార్. ఐ థింక్ ఐ ఆల్సో సర్చ్ సార్. మీరు చెప్పుంటారు సార్, రాసుకో ఉండం. ఇదో దేవతల పేర్లే ఒక్కొక్క పురాణంలో ఇది ఆదిత్యుగా చెప్తారు. మరి దేవతల పేరు లేకుండా ఒక పేరు ఉంది ఆదిత్యానికి. దాంట్లోనూ వైష్ణవాగమము, శైవాగమము, శాక్తాగమము దాంట్లో డిఫర్ అవుతుంది ఇది పేర్లు. మొత్తం ఏం మీరు అర్థం చేసుకోవాలా అంటే 12 సూర్యుడు ఈ మొత్తం 14 లోకాల చుట్టుతా ఉండాడు. ఏమనుకోండి, సూర్యుడు స్థిరంగా ఉండాడు, మొత్త లోకము చుట్టుతా ఉంది. అది భూమికి సంబంధించిన సూర్యుడు. భూమికి సంబంధించిన సూర్యుడు స్థిరంగా ఉండాడు. భూమి ఇట్ ఈస్ డూయింగ్ రెవల్యూషన్ అండ్ రొటేషన్. మరి 14 లోకానికి సూర్యుడే హీఈస్ డూయింగ్ ద ప్రదక్షిణ. అది ఆదిత్యాలు. ఓకే, అది ఆదిత్య ఆధేయ దైత్యులు అని చెప్పేది వాళ్ళని. అదితి గర్భములో వచ్చిన వాడు ఆదిత్యేయులు అంతే. వామనుడు, ಇಂದ್ರುಡು, ಆದಿತ್ಯುಡಿಗೆ ಮೊದಟಿ ಅಣ್ಣ ಯಾರು ಅಂದ್ರೆ ಇಂದ್ರ. ಅದಾದ್ಮೇಲೆ 12 ಜನ. ಅದಾದ್ಮೇಲೆ ತಮ್ಮ ಯಾರು ಅಂದ್ರೆ ಉಪೇಂದ್ರ, ಅವನೇ ವಾಮನ. ಇಂದ್ರುಡು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣುಡೆ, ఉపేంద్రుడు శ్రీమన్నారాయణుడే, నడుమ ఉండే 12 ఆదిత్యులు శ్రీమన్నారాయణ. ఓకే, సో he divided himself into 14 parts. అదే ఈ 14 లోకానికి ఎగ్జాంపుల్ గా భాగవతము ఇస్తుంది. ఓకే, అంతేనే. ఇంకేమైనా డౌట్ ఉందా? 14 లోకాలకి 12 ఆదిత్యులు, 2 మను మరి ఉపేంద్ర, ఇంద్ర మరి ఉపేంద్ర, అదే 14 లోకాలు. ఓకే, కుందర నెక్స్ట్ క్లాస్ చేస్తాను. షల్ వి ఫినిష్ ద క్లాస్ టుడే? సత్య విడిచిపెడితే చాలు సార్, ఇంకేమి లేదు. ఫర్దర్ ఏమైనా అడిగితే ఇంకా 1/2 an hour చేస్తారు మీరు కదా. జోరుగా ఉసురు ఆడాల, ఉసురు విడిస్తే జోరుగా ఇంకా 1/2 an hour చేసిస్తారు సారు. దానికి కస్తూరి ఉసురు ಬೇಗ ಆಡಬೇಡ, నిల్సు సాకు అక్కడే సైన్ వస్తాయి అల్వా, వస్తా ఉంది అక్కడి నుంచి సైను. లేదు, మీకు కూడా టైర్డ్ అయింది, పోయి రెస్ట్ తీసుకోండా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. రేపు మీకు కావాల్సి ఉంటే ఒక 1/2 an hour నేను విడిచిపెడతాను, తొందరగా ఫినిష్ చేస్తాను. ఏమి మీకు 2 పాశురాలకు కొత్తగా చెప్పనా లేకపోతే రివిజన్ చేయనా మీరే డిసైడ్ చేసి చెప్పండి. ఓకే, లేకపోతే ఒకే పాశురం కొత్తగా చెప్పనా? కొత్తగా చెప్పండి సార్, మళ్ళీ నెక్స్ట్ టైం రివిజన్ చేసుకుంటాం. కొత్తగా చెప్తేనే ముందుకు పోయేది. ఏదైనా కానీ కొంచెం ముందుకు పోవాలి క్లాసు, అక్కడక్కడే స్టాగ్నెన్సీ వద్దు. ఓకే, ఐ విల్ డైరెక్ట్లీ డూ ద న్యూ పార్ట్, న్యూ లెసన్ అండ్ విడిచిపెట్టు. Okay. Yeah. Please put it in the group, sir, because not many who are in Nityanusandana are in Vishnu Sahasranam. I will put. Repu as usual ka class untundi ni nenu. I will put it in the group. Okay. Okay. Thank you. Thank you. Bye. Yes, sir. Thank you, sir. Bye. Namaste. Namaste. Bye. Bye.